జాతకాలతో మీకుండే అబ్జర్వేషన్స్ చెప్పండి. ఒకటి అందరికీ ఇవే అప్లై అవుతాయని చెప్పారు. జాతకాల పట్ల విపరీతమైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. పెళ్లిళ్ళు చేసేటప్పుడు కూడా 2 హారోస్కోప్స్ వాళ్ళ మనసులు మ్యాచ్ అయ్యాయి కూడా చూడరు. కరెక్ట్. హారోస్కోప్స్ మ్యాచ్ అయ్యి చూస్తారు. దాని గురించి మీ అభిప్రాయం? అదే కదా పాయింట్. ఇప్పుడు బేసిక్గా ఇన్నిసార్లు చేసినా కూడా అయ్యే ప్రాబ్లమ్స్ అవుతూనే ఉంటాయి. ఇంతవరకు ప్రతి పెళ్ళికి హారోస్కోప్ చూస్తారు. ఆ హారోస్కోపులు చూసి పెళ్లి చేసిన డైవోర్స్లు అవుతాయి. వాళ్ళ లైఫ్ వాళ్ళకున్న రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ అవుతాయి. జాతకాన్ని చూపించి ఆ జాతకం బట్టి వాడి లైఫ్ మొత్తం హ్యాపీగా ఉన్న ఇంతవరకు నేను చూడలేదు. ఆ జాతకం చెప్పినట్టు అది అయింది ఇంతవరకు నేను చూడలేదు. అయినా కూడా ఎందుకు? బికాజ్ మనిషి యొక్క డెస్పరేట్ ఫర్ నా జాతకం నా చేయి చూడు, ఇది నీకు పెద్ద ఈ ర్యాక్ ఏదో ఉంది, నీకు లాంగ్ లైఫ్ ఉంది, లేకపోతే నీకు ఇది ఉంది, ఇక్కడ షార్ట్ అయిపోతుంది, ఏదో ఇవన్నీ చెప్తే వేరే పని లేదు. కాబట్టి అదొక మనసులో ఒక ఎంటర్టైన్మెంట్, ఒక హోప్, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఒక హోప్ అది. సో నీ లైఫ్ కట్ అయిపోతుంది, నువ్వు జాతకం చూసుకోవంటే ఏంటి జాతకం లైఫ్ కట్ అయిపోతుంది అంటే ఆడు చచ్చిపోయాడా తెలీదు, ఆడు చూసి ఉంటాడు. లేకపోతే నీ ఇక్కడ ఏదో ఒక గండం ఉంది, ఏదో వచ్చింది. గండం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఏదో యాక్సిడెంట్ మిస్ అవుతాం, లేకపోతే ఏదో ఒక వర్షంలో ఇరుక్కుంటాం, లేకపోతే మనకు తెలియకుండా గండం తప్పించుకుంటాం, అలాంటిది. సో బేసిక్లీ దిస్ ఈజ్ అబౌట్ అంటే నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్. ఈ డెస్టినీ అనేది జాతకం అనేది బేసిక్లీ అది. సో జాతకం అసలు ఎక్కడైనా ఏ కోణంలో కూడా పనిచేయదని బలంగా నమ్ముతారు మీరు, అంటే ఖండిస్తారు మీరు జాతకాలు, అంతేనా? ఐ థింక్ ది రిడిక్యులస్. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక అస్ట్రాలజర్ కానీ ఒక ఎవరైనా అంటే వాట్ ఎవర్ దే ఆర్ కాల్డ్, వాళ్ళు ఎంతవరకు నీకు ఇలాంటి గండం వస్తుంది, లేకపోతే ఇది అవుతుంది, లేకపోతే ఎలక్షన్ గురించో లేకపోతే ఇలాంటివి చెప్తారు. కానీ గ్రేటెస్ట్ క్యాటాస్ట్రోఫ్స్ ఇన్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఒక జాతి చెప్పలేదు. 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ ఒకటి చెప్పలేదు, సునామీ గురించి ఎవడు చెప్పలేదు, బిగ్గెస్ట్ ఎర్త్క్వేక్ గురించి ఎవడు చెప్పలేదు. అంతంత కెలామిటిషియస్ థింగ్స్ని మీరు ప్రెడిక్ట్ చేయలేరు. మీకు గండం ఉంది, లేకపోతే ఇది అవుతుంది, మీ అది చెప్పారు కదా. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారని వీడు చెప్తాడు. బ్రహ్మం గారు బుక్ ఎవడు చదువు ఉన్నాడు, ఆయన ఏ సెంచరీలో చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, అది రాసి నాకు స్క్రీన్ సేవర్లో పెట్టమని చెప్పండి. అసలు ఏం చెప్పాడు ఎగ్జాక్ట్ లైన్ బ్రహ్మం గారు దేని గురించి అన్నా ఏం చెప్పారు అనేది నాకు తెలిసి ఏ బుక్లో ఉండదు. కొన్ని ఇన్సిడెంట్స్ అయిపోయిన తర్వాత మేము ముందే చెప్పాం. ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. వీళ్ళు కంటిన్యూస్గా ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు. అందులో 90% జరగవు, కానీ మనం కూడా అడగం అది అవ్వలేదని. ఎప్పుడైతే జరిగిందో చూసావు కదా, అప్పుడు చెప్పాను కదా అంటారు. అది మీరు ప్రెడిక్ట్ చేస్తుంటే ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక కెలమిటీ జరుగుతుంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఒక జోస్యుడేమో కాంగ్రెస్ గెలుస్తుంది అంటాడు, ఇంకో జోస్యుడేమో బీజేపీ గెలుస్తుంది అంటాడు, ఇంకో జోస్యుడు ఇది అంటాడు. ఎవడైతే గెలిచాడో నేను చెప్పాను కదా అంటాడు. ఆ మిగతా ఎవరైతే చెప్పలేకపోయారో వాళ్ళని మనం మర్చిపోతాం. ఎందుకంటే యూ అగైన్ వాంట్ టు బిలీవ్ ద థింగ్.